ప్రచారాలు హోరాహరిగా కొనసాగుతున్నాయి. ఇక బీజేపీ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అంతా కూడా ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇద్దరు కూడా పరిశీలించారు. సో ఈ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఆధ్వర్యంలో ప్రచారం ఎలా కొనసాగుతుంది, రేపు సాగే సభలో నరేంద్ర మోడీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారని చెప్పేసి తెలుసుకునేందుకు మనతో పాటు దత్తాత్రేయ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు నిర్వహించి భారీ బహిరంగ సభ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ జిల్లాలో చాలా విజయవంతంగా బహిరంగ సభ జరిగింది. రేపు సికింద్రాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభ జరుగుతుంది. దీని ద్వారా ఒకటే సందేశం మేము వివరించుకున్నాము. ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, అందుకనే ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ఎజెండా వేరు. మేము దీని ద్వారా ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని వివరించుకున్నాం. భారతీయ సంస్కృతిని కాపాడాలి. ఆయన చేసినటువంటి పథకాలు కానీ, రూమ్స్ కానీ, 18 లక్షల ఇళ్ళు స్వచ్ఛ భారత్ ఇళ్ళు కట్టినాడు. అలాగే 62,000 కోట్ల రూపాయలు గడ్కరీ గారి ద్వారా రోడ్ల నిర్మాణం జరిగింది. 24 గంటల కరెంటు విషయంలో కూడా ప్రధానమంత్రి గారు చేసినటువంటి నార్త్ వెస్ట్కి సంబంధించినటువంటి కారిడార్ కలపడం వల్లే 24 గంటల కరెంటు వస్తున్నది. దాంతోపాటు ముఖ్యంగా రైతులకు అయితే ప్రధానమంత్రి రైతులకు ఇచ్చినటువంటి సంక్షేమ కోष అనేటువంటిది అవుతుందో 6,000 రూపాయలు 18 లక్షల మంది రైతులకు అది లబ్ధి పొందింది. ఆ రకంగా ప్రధానమంత్రి యొక్క స్కీమ్స్ ఇవి తెలంగాణలో లబ్ధిదారులు కూడా చాలా ఉన్నారు. దాంతో ప్రధానమైంది సుస్థిరత అనేది బీజేపీ ప్రభుత్వంతోనే వస్తుంది, బీజేపీతోనే వస్తుంది. కాంగ్రెస్ పూర్తిగా తెలంగాణలో దిమ్మ తిరిగి పడిపోతున్నట్టుగా ఉన్నది. అందుకనే ఈ పోటీ మాత్రం భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. కేసీఆర్ కేటీఆర్ అన్నట్టుగా 16 సీట్లు ఇస్తే దేశ రాజకీయాలను చక్రం తిప్పుతామన్నది అది ఏమాత్రం కూడా జరగదు. ఒకరికొకరు పరస్పర భిన్న ధృవాలుగా ఉన్నటువంటి మమతా బెనర్జీ కానీ, ములాయం సింగ్, మన అఖిలేష్ యాదవ్ కానీ, మాయావతి కానీ పరస్పర భిన్నమైనటువంటి ధృవాలు ఇవి. వాళ్ళు కలిసినా కూడా సుస్థిరత రాదు. తెలంగాణలో టీఆర్ఎస్కు అపశకనాలు స్టార్ట్ అయినాయి. తప్పకుండా బీజేపీకి శుభశకనాలు ప్రారంభమైనాయి. భారతీయ జనతా పార్టీకి 16 సీట్లు గెలిపించి సుస్థిరమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేస్తే మెడలు వంచి ఎవరిని కూడా నిధులు తీసుకునే అవసరం లేదు. తలెత్తుకొని 16 మంది బీజేపీ సభ్యులుంటే నిధులు పెద్ద ఎత్తున తెలంగాణకు వస్తాయి, తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ఇదే సంకేతాన్ని మేము రేపు యువదాల్చుకున్నాం. అంటే రేపు జరిగే హైదరాబాద్లో రేపు నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జనాలు రాబోతున్నారు, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ పార్లమెంటు నియోజకవర్గాలు సికింద్రాబాదు, హైదరాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మేము ప్రజలను కూడా సమీకరిస్తున్నాం. అలాగే మేము మహిళలను పెద్ద సంఖ్యలో ఈ దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది. స్వచ్ఛందంగా వస్తున్నారు. ప్రత్యేకించి నవయువ ఓటర్లు 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి మోడీని ప్రధానమంత్రి చేయాలని. ఒక బీసీ నేత ఎంపీగా ఉండే తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి కూడా ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి తీసేశారు. ఇప్పుడు టికెట్ కూడా ఇవ్వలేదు. మరి బీసీలు ఎందుకు ఓటేయాలి బీజేపీకి? బీసీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఇచ్చినటువంటి హోదా అవుతుందో అది ఒక మోడీ గారు ఇవ్వగలిగినారు. ఈ 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేయలేకపోయింది. టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఏం చేయలేదు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ బీసీలకు పెద్దపీట వేసింది ఎక్కడ లేదు. బీజేపీనే స్వయంగా అందరినీ కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఒకే మాదిరిగా తీసుకెళ్ళి కలిపేటువంటి ఏకైకమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకనే మేము సబ్కా సాత్ సబ్కా వికాస్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. అంటే తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందని అనుకుంటున్నారు? బీజేపీ తప్పకుండా గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తుంది. మంచి ప్రాతినిధ్యం తప్పకుండా ఈసారి వెళ్తుంది. కరీంనగర్ లాంటి పార్లమెంట్లో కూడా బీజేపీ గాలులు వీస్తున్నాయి. నిజామాబాద్లో కూడా వీస్తున్నాయి, సికింద్రాబాద్లో వీస్తున్నాయి, మల్కాజ్గిరిలో వీస్తున్నాయి, చేవెళ్ళలో వీస్తున్నాయి. అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున బీజేపీకి కొత్త వాళ్ళు చేరుతున్నారు. సో ఇది మొత్తానికి అయితే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగితే పార్లమెంట్ ఎన్నికలు దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీ 300 పైగా సీట్లు సాధించి ప్రభుత్వాన్ని నిర్వహిస్తుందని చెప్పేసి దత్తాత్రేయ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.